హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ మై తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ క్లాసెస్లో క్లాస్ 2 అనమాట. సో క్లాస్ 1 వచ్చేసి ఆల్రెడీ 1 కట్ బ్యాంగిల్ మీద ఎలాగా థ్రెడ్ ర్యాపింగ్ చేసుకోవాలి, ఎన్ని స్టాండ్స్ తీసుకోవాలి అండ్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ని మేక్ చేసి చూపించాను. సో ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ బేసిక్ పాయింట్స్ అన్నీ ఆ క్లాస్లో ఉంటాయి. సో కంపల్సరీగా ఆ వీడియోని చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకవేళ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేక్ చేస్తున్నా లేదా చేయించుకోవాలి అనుకున్నా, బిజినెస్ చేయాలి అనుకున్నా, నార్మల్గా అయినా సరే బ్యాంగిల్ సైజ్ తెలుసుకోవడం అనేది అందరికీ చాలా యూస్ఫుల్ అనమాట. సో కాబట్టి ఇలాగా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి చాలామంది కస్టమర్స్ అడుగుతూ ఉంటారు. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేక్ చేసేటప్పుడు థ్రెడ్ ర్యాపింగ్ చేసిన తర్వాత బ్యాంగిల్ సైజు టైట్ అవుతుందేమో అనుకొని యాక్చువల్ బ్యాంగిల్ సైజ్ కంటే కూడా ఎక్స్ట్రా సైజ్ చెప్తూ ఉంటారు. బట్ అలా అసలు చేయకండి. మీకు థ్రెడ్ ర్యాపింగ్ చేసిన తర్వాత అసలు సైజ్ అనేది ఏమి టైట్ అవ్వదు, బ్యాంగిల్ అనేది అసలు టైట్ అవ్వదు అనమాట. సో దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఈ పేపర్ మీద రాశాను కదా, 2 సైజ్ గల బ్యాంగిల్కి సెంటీమీటర్స్లో అయితే 5.2 to 5.4 ఉంటుంది. అండ్ ఇంచెస్లో అయితే 6.67 అనమాట. సో ఇలాగా 212 సైజ్ బ్యాంగిల్స్ వరకు ఇలా ఇంచెస్ అండ్ సెంటీమీటర్స్లో ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఒకసారి దాన్ని నోట్ చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ని తీసుకున్నాను. ఒకటి ఫ్యాన్సీ బ్యాంగిల్, అండ్ మనం థ్రెడ్ ర్యాపింగ్ చేయకుండా ఉన్న ప్లాస్టిక్ బ్యాంగిల్, అలాగే థ్రెడ్ ర్యాపింగ్ చేసిన బ్యాంగిల్ తీసుకున్నాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నేను ఫస్ట్ అయితే ఫ్యాన్సీ బ్యాంగిల్ తీసుకొని ఇలాగ లోపల వైపున డ్రా చేసుకున్నాను సర్కిల్, అండ్ కరెక్ట్గా మిడిల్లో ఇలాగ ఇన్నర్ డయామీటర్ని డ్రా చేశాను అనమాట. సో ఇలా డ్రా చేసినప్పుడు ఈ లైన్ అనేది కరెక్ట్గా 6.00 పాయింట్స్ అనేవి వచ్చాయి. సో ఇలాగ మనము ఆల్రెడీ ఫస్ట్ మెన్షన్ చేసిన సైజెస్లో 6.0 ఉంటే ఎంత సైజ్ అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇది 2/6 బ్యాంగిల్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం థ్రెడ్ ర్యాపింగ్ కోసము యూస్ చేసే ప్లెయిన్ బ్యాంగిల్ని ఇలాగ లోపల వైపు సర్కిల్ డ్రా చేసుకొని కరెక్ట్గా మిడిల్లో పాయింట్ చేసుకొని ఇలాగా స్కేల్తో డ్రా చేసుకున్న తర్వాత దీని సైజ్ అనేది 6.3 పాయింట్స్ వచ్చాయన్నమాట. 6.3 వచ్చింది. సో 6.3 ఉన్నా కానీ 2/6 సైజ్ బ్యాంగిల్ అనమాట. సో ఇక్కడ మీరు సెంటీమీటర్స్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. 6.3 వరకు 2/6 బ్యాంగిల్ వస్తుంది. సో సేమ్ ఇదే సైజ్ బ్యాంగిల్ని నేను థ్రెడ్ ర్యాపింగ్ చేసిన తర్వాత సైజ్ ఏమైనా మారిందేమో సరిగ్గా చూసుకోవచ్చు. సో సేమ్ ఇదే ప్రాసెస్లో కరెక్ట్గా మిడిల్లో చూసుకొని ఇలాగా సర్కిల్ డ్రా చేసుకొని ఇలా మిడిల్లో కరెక్ట్గా మిడిల్లో 2 పార్టిషన్స్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ అనేది ఎంత పాయింట్స్ వచ్చాయో గమనించుకోవచ్చు. 6.2. సో 1 పాయింట్ అనేది తగ్గింది. సో కాబట్టి మనకి ఇక్కడ మీరు గమనించవచ్చు, ఫస్ట్ డ్రా చేసింది ఫ్యాన్సీ బ్యాంగిల్ అండి. ఫ్యాన్సీ బ్యాంగిల్ సైజ్ ఎంత ఉంది? ఓన్లీ 6.0 ఉన్నాయన్నమాట. అలాగే మనం ఇక్కడ పైన డ్రా చేసింది వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి యూజ్ చేసే ప్లెయిన్ ప్లాస్టిక్ బ్యాంగిల్ సైజ్ వచ్చేసి 6.3 ఉంది. సో మనము థ్రెడ్ ర్యాపింగ్ చేసిన తర్వాత కూడా ఆ 3 పాయింట్స్ కవర్ అవుతాయి. సో నార్మల్ సైజ్ ఎంత ఉందో అదే సైజుతోనే మీరు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేక్ చేయించుకోవాలి. సో మీరు మేక్ చేయించుకోవాలి అన్నా లేదా బిజినెస్ చేస్తున్నప్పుడు కస్టమర్స్కి వచ్చిన డౌట్ అన్నా క్లారిఫై చేసుకోవడానికి ఈ వీడియో మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.